తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ తో పోటీ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై కాదని ప్రపంచంతో పోటీ అని చెప్పారు. ఈవీ అడ్వాన్స్ లో తెలంగాణను నెంబర్ 1 గా మార్చబోతున్నామని చెప్పారు. త్వరలోని రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, అగ్రి ప్రాసెసింగ్ కు హబ్ గా మార్చుతామన్నారు రేవంత్. హైదరాబాద్ లో హెచ్సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి సాధ్యం కాదన్న $1 ట్రిలియన్ ఎకానమీని సాధించి చూపుతామన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 దావోస్ పర్యటనల్లో 2 లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నామని తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్లో హెచ్సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభించారు సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరన్నారు. ఈవీల అడాప్షన్ లో హైదరాబాద్ ను నెంబర్ 1 గా చేశామన్నారు సీఎం రేవంత్. As a global company, HCL Tech has made India proud. It operates in 60 countries and more than 2.2 lakh people. You create world-class offerings in digital, engineering, cloud and AI across many verticals. Since you first arrived in Hyderabad in 2007, you have grown bigger. Today with this world-class facility at KRC, with nearly 5,000 people in 3.2 lakh square feet area, HCL Tech will do great things in Hyderabad. వివిధ కేసులతో పెండింగ్ లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని కోరుతూ ఎంఆర్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఆర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గతంలో ఏపీఐఐసితో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని, అప్పట్లో సిబిఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీల దర్యాప్తులు, కోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, ఛార్జ్ షీట్లు న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఎంఆర్ ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సూచనలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వివాదాలను అధ్యయనం చేసేందుకు సామరస్యపూర్వక పరిష్కారం చేసుకోవడానికి యుఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రతిపాదించగా వారి ప్రతిపాదనను ఆమోదించారు ముఖ్యమంత్రి. తెలంగాణకు ప్రతి ప్రాజెక్ట్ తేవలసిన బాధ్యత రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రానికి కేంద్రం నుంచి దక్కాల్సినవి రాకుంటే భవిష్యత్తులో పోరాటాలు చేయాల్సి వస్తుందన్నారు. కాలికి బలపం కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జెడ్పీ హైస్కూల్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్లో ఓటు హక్కులు వినియోగించుకున్నారు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర మంత్రులందరం, గౌరవ పార్లమెంటు సభ్యులం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక సంబంధాల దృష్ట్యా రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులను అడుగుతూ ఉన్నాం. ఏ ప్రాజెక్టుకు రాకపోయినా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారే బాధ్యులు. వాటిని ఆపుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది. రేపు హైదరాబాద్ కు వస్తున్న కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ముందస్తుగా స్వాగతం పలికారు మంత్రి కొండా సురేఖ. గాంధీ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం ఉంటుందన్నారు. పార్టీ పరంగా అన్ని విషయాలపై చర్చిస్తామన్నారు.